సార్ ఆంధ్రాలో టికెట్స్ రేట్స్ పెంచుతున్నారు. ఎంతో కొంత అయితే కొంచెం డిఫరెన్స్‌తో పెంచుతూ ఉన్నారు. మన తెలంగాణలో వచ్చేసి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే బెనిఫిట్ షోస్ కానీ, లేకపోతే టికెట్స్ రేట్స్ కానీ పెంచను అనని మళ్ళీ ఇప్పుడు పెంచారు. దానికి గల కారణం ఏమై ఉంటుంది అని ఏముంది ఆ రోజే ఆయన చెప్పిన రోజే నేను చెప్పాను పెంచుతారు. డెఫినెట్‌గా 'దిల్ రాజు' గారి సినిమా వస్తుంది. 'దిల్ రాజు' గారు ఎఫ్‌టీసీ చైర్మన్. ఆయన సినిమాకి పెంచకుండా ఎట్లా ఉంటారంటే చూడడం పెంచరని కొంతమంది అన్నారు. పెంచుతారని కొంతమంది అన్నారు. ఇప్పుడే వార్త వచ్చింది పెంచారని. కరెక్టో కాదో నాకు తెలీదు గానీ పెంచినట్టున్నారు. అవును సార్. అదే పెంచారు. పెంచారు. అయితే ఇప్పుడు 'డాకు మహారాజ్' సంక్రాంతికి మేమొస్తున్నాము మూవీ వెంకటేష్‌ది, అలాగే 'గేమ్ చేంజర్' మూవీస్ వస్తూ ఉన్నాయి. అయితే ఈ మూడిట్లో ఏది ముందు రేస్‌లో ఉండబోతుంది అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? విచిత్రంగా ఏంటంటే 3 'దిల్ రాజు' గారి సినిమాలు. 2 సినిమాలు 'దిల్ రాజు' గారి ప్రొడ్యూసర్. ఏది 'సంక్రాంతికి వస్తున్నామును' 'గేమ్ చేంజర్' 2 ఆయనే ప్రొడ్యూసర్. ప్రాబబ్లీ ఇదే ఫస్ట్ రికార్డ్ అనుకుంటా. ఒకే ప్రొడ్యూసర్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ ఒకటే అవ్వటం. సారి. అవును. సేమ్ 1 డే అటు ఇటులో రిలీజ్ అవ్వటం. ప్రాబబ్లీ ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటా. అది రికార్డే ఒక రకంగా. ఇంకోటి మూడోది ఇది కూడా ఆయన డిస్ట్రిబ్యూటర్ తెలంగాణ వరకు. 3 సినిమాలు ఆయనయే రిలీజ్ అవుతున్నాయి సేమ్ ఒకే రోజు. ఒకే పండగ సీజన్‌లో. ఆ రకంగా కూడా ఆయన రికార్డ్ సృష్టించారు. ఇప్పుడేంటంటే అసలు టికెట్ రేట్లు పెంచాలా వద్దా అనేది నాకు పెద్ద ఇది నేను నేను నా లెక్కలో అయితే టికెట్ రేట్ పెంచకూడదు. ఎందుకని అంటారు? ఎందుకని అంటే, ఆ సినిమా ఖర్చు ఎక్కువైంది కాబట్టి టికెట్ రేట్లు కావాలి నాకు అని చెప్పి ప్రొడ్యూసర్ చెప్తారు. హ్మ్. టికెట్లు ఇప్పుడు చిన్న సినిమా తక్కువ థియేటర్‌లో రిలీజ్ అవుతుంది. పెద్ద సినిమా ఎక్కువ థియేటర్‌లో రిలీజ్ అవుతుంది. సో, నీకు ఆటోమేటిక్‌గా నీ డబ్బులొచ్చేసినియి కదా! హ్మ్. చిన్న సినిమా ఉంది. ఇప్పుడు మన 'కార్' రిలీజ్ అయింది. 'కార్' 200, 300 థియేటర్‌లో అయ్యుంటుంది. అయితే ఇప్పుడు 'డాకు మహారాజో' ఇదో ఏదేసుకున్నా గానీ 1000 థియేటర్‌లు అవుతాయి కదా! 800, 900, 1000 అట్లా అవుతాయి కదా! ఆటోమేటిక్‌గా నీకు డబ్బులెక్కువొస్తున్నాయి కదా! ఇంకా రేట్లు పెంచుతాం ఎందుకు? పెంచినా నువ్వు పెంచడం అంటున్నారు. ఇవన్నీ మీరు ఇందాక అడిగినట్టు పాన్ ఇండియా అంటున్నారు. హ్మ్. పాన్ ఇండియా వచ్చినప్పుడు నీకు పాన్ ఇండియా కూడా వస్తుంది. పాన్ వరల్డ్ వస్తున్నాయి ఈ సినిమాలు. 3 సినిమాలు. హ్మ్. బా అదే పాన్ ఇండియా కాదది. ఇక్కడే ఉంటుంది. ఆళ్ళు ఊరికే పేరుకి అన్ని భాషల్లో డబ్ చేశారు గానీ, అయితే తెలుగు రాష్ట్రాల్లోనే మీకు పెరిగేది. తెలుగు రాష్ట్రాల్లో పెరిగితే ఇప్పుడు ఈ సినిమాకి 'పుష్పకి' ఎక్కువ పర్సెంటేజ్ పెంచారు. 50, 60, 70% కూడా పెంచినట్టున్నారు. బట్ ఇన్ జనరల్ 30% పెంచుతారు. హుహు. 30% పెంచితే మీకెంతొస్తుంది? మీకు పెరిగిన డబ్బులు రావాలి అంటే ప్రాఫిట్‌లో వస్తేనే ఈ సినిమాలకి టికెట్లు సేల్ అవుతాయి. సినిమా ఆడకపోతే ఫ్లాప్ సినిమా అంటే మీరు రేట్ పెంచినా, తగ్గించినా ఎవరు రారు థియేటర్‌కి. హ్మ్. సో, మీరు దేనికోసం కాన్సంట్రేట్ అడుగుతున్నారు డబ్బులు? మీ సొంతానికే. అవును. అంటే ఆ ఫిల్మ్‌కి అయ్యి. లాభం పెంచుకుంటానికి. అది కాకుండా ఇప్పుడు ఈ సినిమాలన్నీనమ్మా ఓటీటీ సేల్ అయిపోతుంది ముందే. హ్మ్. హిందీ డబ్బింగ్ సేల్ అయిపోతుంది ముందే. అంటే మేజర్‌గా 60-70% ఆఫ్ ద కాస్ట్ దే ఆర్ కవరింగ్. ప్లస్ మీరు నంబర్ ఆఫ్ థియేటర్స్ ఏస్తున్నారు. మీకు డబ్బులొస్తాయి. ఆటోమేటిక్‌గా 3 రోజుల్లోనే వచ్చేస్తాయి డబ్బులు. మీరు పెంచినా, పెంచకపోయినా. సో, ఎందుకు మీరు పెంచుతున్నారు అంటే దానికి సమాధానం ఎవరు చెప్పరు. బెనిఫిట్ షోస్ అంటారు. ఎవరు బెనిఫిట్ కోసం ఏస్తున్నారు? నంబర్ ఆఫ్ షో పెంచమన్నారు. 5 షోలేస్తే జనం తొందరగా అవుతారు. మంచిదే తప్పేం లేదు దానికి. మనకి 4 ఒక షో పెంచడం వల్ల వచ్చే నష్టమేం లేదు. పెంచుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మన ఇళ్ళలో 2 గంటల సినిమాలే కాబట్టి పెంచుకున్నా తప్పులేదు. కానీ టికెట్ రేట్ పెంచడం అనేది క్రైమ్. ఎందుకంటే మనకి థియేటర్‌లో ఫుడ్ రేట్లు ఆల్రెడీ భయంకరంగా ఉన్నాయి. అవును. మనం పిల్లల్ని తీసుకెళ్ళామంటే ఒక ఇంటికి వెళ్తే 3000, 4000 ఒక రోజులో వెళ్ళిపోతాం ఒక సినిమాకి. అవును. సో, అన్ని సినిమాలు చూడలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు పెద్ద సినిమా వస్తే దానికి ముందు ఒక వారం ముందు సినిమాలు, తర్వాత నా 3 వారాల సినిమాలు చూడట్లేదు జనం. ఎందుకంటే నా బడ్జెట్ మొత్తం ఆ సినిమాకి అయిపోతుంది. నేను సినిమా కోసం పెట్టిన మంత్లీ బడ్జెట్ 2 సినిమాలు చూద్దాం మామూలుగా అయితే చూస్తాను. ఈ సినిమా రేట్ పెరిగేసరికి ఇంకా నెలలో ఒక వేరే సినిమా సినిమా చూడను. అవును. సో, సినిమా గోయింగ్ పబ్లిక్ కూడా తగ్గిపోతారు. సో, ఈ రకంగా దెబ్బ పడుతుంది. సో, హ్మ్. మనల్ని మనం చంపుకుంటున్నాం ఇవాళ. ఎట్లా అవుతుంది? ఇవాళ ఈ సినిమా ఆడతాంటే దీనికి ముందొచ్చిన సినిమా అసలు రొమాన్సో ఏదో ఒకటొచ్చిందది. అసలేమీ లేదు. హ్మ్. దీని తర్వాత రిలీజ్ అయిన సినిమాలకి నో షోస్. సో, మనం తెలియకుండా మనం చంపేసాం. 'పుష్ప' ముందు వెనక అన్నీ చంపేసాం కదా! ఆ సినిమా బావుంది, ఆడతాను నిజమే. దాని గురించి పట్టించుకోకర్లా. బట్ ఈ నువ్వు రేట్ పెంచడం వల్ల నాకు కెపాసిటీ లేదు. నాకు చూడాలని ఉంది. కానీ నాకు కెపాసిటీ లేదు. నాకున్న డబ్బులు దాచుకున్న డబ్బులన్నీ ఆ సినిమాకి పెట్టేసాను నేను. ఓకే. ఇంకో సినిమా చూడలేను. సో, సినిమా టికెట్ రేట్ పెంచుకునే హక్కు మీకెంతుందో
ఉంది. పెంచుకుంటే పెంచుకోండి తప్పులేదు. బట్ నేనేమంటానంటే వేరియబుల్ రేట్స్ పెట్టేసి గొడవంతా లేకుండా ప్రతిసారి అడగటం, పెంచడం, డిస్కషన్ చేయటం, నాలాంటి పని లేనోళ్ళు మాట్లాడటం ఇయన్నీ తీసేసి వేరియబుల్ రేట్స్ పెట్టండి. బాంబేలో వాటిల్లో కలకత్తా చోట్ల ఉంది. బాంబే గాని, మన కర్ణాటకలో గాని వేరియబుల్ రేట్స్ ఉంటాయి. ఏ షోకి ఆ షో జనంకి ఇష్టమైతే ఎక్కువ రేట్ పెట్టి కొనుక్కుంటారు. సో, ఇక్కడ మల్టీప్లెక్స్‌లను ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అని అనిపిస్తూ ఉంది సార్. సింగిల్ స్క్రీనింగ్‌కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వనట్టుగా కూడా అనిపిస్తుంది. దీనికేమంటారు సార్ మీరు? మల్టీప్లెక్స్‌లో ఎక్కువ డబ్బులొస్తాయి కదా! రేట్ ఎక్కువ కదా! హ్మ్. ఇప్పుడు రేట్ ఎక్కువ. అన్ని ఫ్లాట్ టికెట్స్. అవును. ఇప్పుడు 300 సీట్లుంటే 300 సీట్లు రూ. 300 టికెట్టే ఉంటుంది. అదే మనకి 500 సీట్లున్నా గానీ, మనకి పెద్ద థియేటర్ 600 సీట్లుంటే 200 ఉంటాయి పెద్ద సీట్లు. మిగిలినయన్నీ 100, 100, 100 చొప్పునెళ్ళి రూ. 10 సీట్లు కూడా 70, 80 ఉంటాయి. రూ. అవును. 20 సీట్లు. సో, డబ్బులు అల్టిమేట్‌గా మీకు 300 సీట్లున్న థియేటర్‌లో ఎక్కువొస్తుంది. మల్టీప్లెక్స్‌లో డబ్బులు చేతికి ఎక్కువొస్తాయి. హ్మ్. షోకి. దాంట్లో తక్కువొస్తాయి. అయితే మరి చిన్న సినిమాలకి ఇలాంటప్పుడు ప్రాబ్లమ్ అవుతూ ఉంటుంది కదా సార్. సింగిల్ స్క్రీనింగ్‌లో అయితేనే ఈ చిన్న సినిమాలని ఎక్కువగా చూసే అవకాశాలుంటాయి. అండ్ చిన్న సినిమాలకు కూడా వాళ్ళు అలాట్ చేసేది సింగిల్ స్క్రీనే అలాట్ చేస్తూ ఉంటుంటారు. అదేం లేదు. అన్ని స్క్రీన్స్ ఇయి కూడా అలాట్ చేస్తారు. నంబర్ ఆఫ్ షోస్ ఇవ్వరు. సినిమా బావుంటే షోస్ పెంచుతారు. ఇప్పుడు 'కార్తికేయ' లాంటి సినిమా ఉంది. 'కా' లాంటి సినిమా ఉంది. వీళ్ళు 2, 2 షోలు ఒక్కొక్క షో ఇస్తారు ముందు. సినిమా పికప్ అయినాయి కాబట్టి 4 షోలు ఆళ్ళే ఏస్తారు. ఓకే. ఈ పెద్ద సినిమాలకేంటంటే ముందే 4 షోలు ఇస్తారు. అది ఐదో షో కింద దాన్ని పెడతారు. అది బాగుంటే దాన్ని పెంచి దీన్ని తగ్గిస్తారు. సింపుల్. అయితే ఇప్పుడు చిన్న హీరో కానీ, పెద్ద హీరో కానీ, చిన్న సినిమా కానీ, పెద్ద సినిమా కానీ పాన్ ఇండియా అన్న క్రేజ్ ఎక్కువైపోయింది సార్ అసలు. అంటే ఇది మంచి పరిణామం అంటారా? లేకపోతే చెడుకి దారితీస్తుందనంటారా? చాలా చెడుకు దారితీస్తుంది. ఓకే. ఎందుకు చెడు అంటే 'పుష్ప' అని ఎగ్జాంపుల్ తీసుకుందాం. 'పుష్ప 1'. 'పుష్ప' వాళ్ళు పాన్ ఇండియాకి తీయలే సినిమా. అవును. ఎక్స్‌పెక్ట్ చేయలేదు అసలు. మామూలుగా తీశారు. తీస్తే సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి పీపుల్ లైక్డ్ ఓవర్ ఇండియా. టోటల్ ఇండియాలో. సో, మనం ఈవెన్ 'బాహుబలి' కూడా అలాగే తీశారు. అవును. తీసినప్పుడు ఫస్ట్ 1, 2 లేదన్నారు గాని. తీస్తే ఆ కంటెంట్‌లో యూనివర్సల్ కంటెంట్ అది. ఇప్పుడేం చేస్తున్నారు ఈళ్ళు యూనివర్సల్ కంటెంట్ చేస్తామని ఇది కొత్తగా ఏదో చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేస్తే ఏమవుతుంది డబ్బులెక్కువవుతాయి. హ్మ్. అనవసరంగా ఖర్చు ఎక్కువ పెడుతున్నారు. ఇప్పుడు 'పుష్ప 1'కి అవ్వని ఖర్చు 'పుష్ప 2'కి అయ్యింది. మూడింతలయింది. అవును. 'బాహుబలి 1'కి అవ్వనంత ఖర్చు 'బాహుబలి 2'కి అయింది. సో, ఎప్పుడైతే మనం ఇదనుకుంటున్నామో ఎక్కువ పెంచుకుంటా పోతున్నాం. ఇప్పుడు 'హనుమాన్' ఉంది. 'కార్తికేయ 2' ఉంది. అది తెలుగుకే తీశారు కదా! అవును. మొత్తం అంతా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మొత్తం అక్కడ కూడా చాలా బ్లాక్ ఆడినయి కదా! బస్టర్స్ అయిపోయాయి. మరి ఈ అయిపోగానే అదే హీరోలు మళ్ళీ వచ్చి మేము పాన్ ఇండియా తీస్తాం. పాన్ ఇండియా ఆల్రెడీ కొట్టారు కదా! సక్సెస్ కొట్టారు కదా! 2 సినిమాలు. హ్మ్. హ్మ్. 2 సినిమాలు తెలుగుకే తీసుకొని 2 నేషనల్‌గా, ఇంటర్నేషనల్‌గా కూడా బాగా కొట్టారు పేరు. వచ్చినాక ఇప్పుడు నేను పాన్ ఇండియా అంటారేంటి నాకు అర్థం కాల. పాన్ ఇండియా అని డబ్బులు ఖర్చు పెడితే నేను లేతే నా రెమ్యునరేషన్ పెంచితే గొప్ప సినిమా అవుతుందా? సినిమా మంచిది తీయటం అనేది నేర్చుకోవాలి. అదే పాన్ ఇండియా. సినిమాకి పాన్ ఇండియా కథ ఉండదు. మన కథే మనకుంటే ఇప్పుడు 'కాంతార' ఉందమ్మా. 'కాంతార' అసలు ఎక్కడ ఎవరికైనా అర్థమవుతుందా? అవును. అది ఆళ్ళ కల్చర్ ఆళ్ళది. ఆ కల్చర్ మరి అన్ని మనం తెలుగులో చూసాం, హిందీలో చూసారు, అన్ని చోట్ల చూసారుగా. ఎగబడి ఇక్కడ చూసారుగా. థియేటర్స్‌లో అయితే పూనకాలే వచ్చేసాయి వచ్చినియి అసలు. కదా! అంటే మీకు వచ్చే కంటెంట్‌ని బట్టి ఉంటుంది. ఎక్కడైనా యాక్సెప్ట్ చేస్తారు అని. యాక్సెప్ట్ చేస్తారు. మనం అది మర్చిపోయి పాన్ ఇండియా ఇప్పుడు 'కాంతారా'ని పాన్ ఇండియా అని ఇంగ్లీషోడిని చేసామనుకో ఏముంటుందది? హ్మ్. హ్మ్. అది ఇంగ్లీష్ కథ చేసి 'కాంతారా' తీస్తే ఏమన్నా వస్తుందా? 'కార్తికేయ 2' ఉంది. 'కార్తికేయ 2' అదేదో కృష్ణుడు అన్నాం. అక్కడ తీసేసి జీసస్‌ని పెడితే అంత వస్తుందా? ఏ తేడా ఎందుకొస్తుంది? అది మనం ఆలోచించుకోవాలి. ఊరికే ఏదో చేసేసి ఇంటర్నేషనల్, పాన్ ఇండియా ఇయన్నీ మనం మన చిన్నప్పటి నుంచే ఉన్నాయి పాన్ ఇండియా సినిమా. అన్ని సినిమాలు 'మాయాబజార్' పాన్ ఇండియానే. హ్మ్. 'లవకుశ' పాన్ ఇండియానే.